మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 40 వరకు. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దొన్నులో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దొన్నులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఎన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయిను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అంది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొందిరి. ఈ వాక్యం మనం అందరము చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం కదండి. యేసు ప్రభు ఒక దోణలో నిద్రిస్తుండగా ఒక తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ రాగానే శిష్యులు భయపడతారు, హడలిపోతారు. మేము ఇంతగా టెన్షన్ అవుతున్నాం, ఇంతగా కంగారు పడిపోతున్న సమయంలో నువ్వు మాత్రం నిద్రిస్తున్నావు ఏంటి ప్రభువా, చింత లేదా అని అడుగుతుంటాం. సో ఆ మెయిన్ ఈరోజు ఎసెన్స్ పాయింట్ ఏంటిదంటే, నీకు చింత లేదా ప్రభువా, మేము ఇక్కడ నాశనం అయిపోతున్నాము, నీకు చింత లేదా అని ప్రశ్న మీ జీవితంలో ఉందండి ఈరోజు? అయ్యో మా కుటుంబం అంతా ఎంతో అనారోగ్య పరిస్థితిలో ఉంది దేవా, నీకు చింత లేదా? అయ్యో నా కుటుంబము అదేంటి సపరేట్ అయిపోతుంది, నా కుటుంబంలో గొడవలు, నా కుటుంబంలో అల్లకల్లోల పరిస్థితులు, నీకు చింత లేదా తండ్రి, నీకు చింత లేదా దేవా అని దేవుణ్ణి అడుగుతున్నారా? ఇప్పుడు మనం చూసినట్లయితే సముద్రంలో, అగాధంలో మధ్యలో, సముద్రపు ఒడ్డులో, సముద్రపు మధ్యలో ఒక తుఫాన్ వచ్చిందనుకోండి, మామూలుగా మనుషులు ఏం చేస్తారు అంటే ఆ ఓడలో ఉన్నవారు ఏం చేస్తారు, దాంట్లో నుంచి దుంకి ఈత వేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంత వేగంగా వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాలని చూస్తూ ఉంటారో మనకి తెలుసు. ఎందుకంటే ఒకవేళ మనము అక్కడ సముద్రంలో దుంకిన తర్వాత ఈత రాలేదనుకోండి, ఏమైపోతాం, మునిగిపోతూ ఉంటాం. అదేవిధంగా అది మునిగిపోతాం, ఎందుకంటే అది చాలా లోతైంది, చాలా 100 feet 1000 feet బిలో ఉంటుంది కొన్నిసార్లు. కానీ అవన్నీ ఈత చేసి వచ్చిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేసాము అనే సమయంలో మునిగిపోవటం సాధ్యమా అండి? ఎట్లా సాధ్యము? ఏంటిదంటే, మనము సముద్రం నుండి ఈత వేసుకుంటూ వచ్చేటప్పుడు ఆ ఒడ్డుకి చేరే సమయంలో అలసిపోతూ ఉంటాం. అతి వేగంగా ఈత చేసేవాళ్ళు ఏంటంటే అంతవరకు బాగానే ఈత చేస్తూ ఉంటారు, అంతవరకు బాగానే కష్టపడి ఆయాసపడుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. కానీ ఆ ఒడ్డుకి చేరే సమయంలో అలసిపోయి మునిగిపోతారంట. అదేంటి, 1000 feet కూడా అంత లోతున్న దాంట్లో కూడా మునగలేదు, కానీ ఇంకా దగ్గరకు వచ్చే సమయంలో మునిగిపోతారు. ఎందుకంటే చేతులు ఎత్తేస్తారు, ఇంకా అయిపోయింది, నాకు ఓపిక లేదు, నాకు అయిపోయింది అనే పరిస్థితులు. ఈరోజు దేవుడు మీతో అదే మాట్లాడాలనుకుంటున్నాడు. మీరు ఒడ్డుకి చేరే సమయంలో చేతులు ఎత్తేస్తున్నారు. మీరు ఇంకా అన్ని పోరాటాలు గెలిచి అన్ని సమస్యలు ఎదుర్కొని ఎంత శ్రమ, ఎంత కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని తుఫాన్లు మీ జీవితంలో ఎదుర్కొంటూ వచ్చారండి. కానీ ఇప్పుడు ఒడ్డుకి చేరే సమయంలో చేతులు ఎత్తేస్తున్నారా? ఒడ్డుకి చేరే సమయంలో ఇంకా దేవుడు దిస్ ఈజ్ యువర్ డెస్టినేషన్, ఇంకా నువ్వు వచ్చేసావు అన్న ఆ సమయంలో మనమందరము ఇంకా నా వల్ల అవ్వదయ్యా, నేను చాలా పోరాడాను, నేను చాలా అలసిపోయాను, నాకు ఓపిక లేదు అని ఒడ్డుకి చేరే సమయంలో చేతులు ఎత్తేస్తున్నామంట. మీరు అలాగున్నారా? ఒడ్డుకి చేరే సమయంలో చేతులు ఎత్తేసే పరిస్థితిలో ఉంటే దేవుడు మీతో అంటున్నాడు, a little more longer, ఇంకొంచెం బలం తెచ్చుకో, ఇంకొంచెం ఓపిక తెచ్చుకో. ఒడ్డుకి చేరుతున్నావు, యు ఆర్ గోయింగ్ టు రీచ్ ఆ డెస్టినేషన్, యు ఆర్ గోయింగ్ టు రీచ్ ద డెస్టినేషన్. ఏమాత్రం ఆగిపోవద్దు, ఇంకా అయిపోయింది, ఇంతవరకు ప్రయాసపడ్డావు, ఇంతవరకు పోరాడావు, ఈ లాస్ట్కి వచ్చే దగ్గరికి ఎందుకు చేతులు ఎత్తేస్తావు? మనము చూసినట్లయితే మన జీవితంలో ప్రారంభించినప్పుడు మనం ఎన్ని శోధనలు, పోరాటాలు వచ్చినాయి అనుకోండి, మనకి ఇప్పుడు సడన్గా తెలియని
సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఆ సమయంలో మనకి ఫస్ట్గా ఏమంటుందంటే, మొదటిగా ఏమనిపిస్తుందంటే, ఇది నేను జయించగలుగుతాను, ఇది నేను ఎదుర్కోగలుగుతాను. ఎందుకంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్ఫుల్గా శక్తితో, ధైర్యంతో, ఓపికతో ఉంటాం. కానీ దాన్ని ఎదుర్కొంటూ ఇంకా తెవల్చబడట్లేదే, ఇంకా దీనికి విడుదల లేదే, ఇంకా ఇది ఆగదా అనే ఆ సమయంలో మనం చేతులు ఎత్తేస్తూ ఉంటాం కదండి. ప్రారంభంలో అందరికీ శక్తి ఉంటుంది, ప్రారంభంలో అందరికీ బలం ఉంటుంది, ప్రారంభంలో అందరికీ గొప్ప విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు మనము విశ్వాసం మన జీవితంలో పోరాటాలు ఎదుర్కొన్న వెంటనే పర్లేదు ప్రభా నేను నిన్నే నమ్ముతున్నానయ్యా, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు అని యోబు వల్లే చెప్తాం. కానీ ఒకటి తర్వాత ఒక అల తర్వాత ఒక తుఫాను తర్వాత ఇంకో తుఫాను వస్తే అదే మాట మనం చెప్పగలుగుతామండి. ప్రారంభంలో ఉన్న విశ్వాసము అంతం వరకు ఉందా? ప్రారంభంలో ఏదైతే విశ్వాసంతో, ఏదైతే వైరాగ్యంతో, ఏదైతే అదేంటి ప్రార్థన శక్తితో దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే ధైర్యంతో ముందుకెళ్తామో, అదే ధైర్యాన్ని అంతం వరకు, ఒడ్డుకి చేరేంత వరకు కొనసాగిస్తున్నారా? ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే, తుఫాను ఉన్నంత మాత్రాన దేవుడు మనతో లేడని అర్థం కాదు. అంటే ప్రెజెన్స్ ఆఫ్ ద స్టార్మ్ డజంట్ మీన్ ద అబ్సెన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ చూసినట్లయితే దోణిలో యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు లేడు అని కాదు కదా. యేసుప్రభు శిష్యుల్ని పంపివేసి ఆయన నేను తర్వాత వస్తానని వేరే దగ్గర చూస్తూ ఉంటాం. కానీ ఈ పరిస్థితిలో యేసుప్రభు వాళ్ళతో పాటు ఆ దోణిలోనే ఉన్నాడు, ఆ దోణిలోనే ఒక చోటున పడుకున్నారు. అంటే ఇప్పుడు ఈ తుఫాను సమయంలో దేవుడు ఉన్నాడా లేడా? మీ జీవితంలో అనుకుంటున్నారా ఈ తుఫాన్లో దేవుడు లేడు? తుఫాన్లు అంటే దేవుడు కాదు, తుఫాన్లు అంటే సాతానే, తుఫాన్లు అంటే అపవాది తెచ్చేదే, తుఫాన్లు అంటే ఎప్పుడు అపవాది చేసే కార్యాలు, అపవాది నన్ను శోధించడానికి, బాధ పెట్టడానికి చేస్తుంది అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు ఆ తుఫాన్ని అనుమతిస్తాడంట, దేవుడే ఆ తుఫాన్ని కొన్నిసార్లు మన జీవితంలో పంపిస్తాడంట. మీరు గమనిస్తున్నారా? ప్రెజెన్స్ ఆఫ్ ద స్టార్మ్ డజంట్ మీన్ ద అబ్సెన్స్ ఆఫ్ గాడ్. తుఫాన్ ఉన్నంత మాత్రాన దేవుడు మన మధ్యలో లేడని కాదు. ఈరోజు మన జీవితంలో ఎన్నో రకాలైన తుఫాను ఎదుర్కొంటూ ఉంటాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో అనారోగ్యం అనే తుఫాను, ఇంట్లో కుటుంబంలో నెమ్మది లేదనే తుఫాను, ఆర్థిక సమస్యలని తుఫాను, ఇంకే ఎన్ని రీతుల తుఫాన్లు ఉన్నాయి. నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భర్త వేరే స్త్రీతోటి ఉంటున్నాడు, మాట్లాడుతున్నాడు అని తుఫాను, ఇటువంటి గర్భఫలం లేదనే తుఫాను, ఉద్యోగం లేదనే తుఫాను, వివాహం అవ్వట్లేదనే తుఫాను, ఎన్ని రకాల తుఫాన్లు ఒక మనిషి ఎదుర్కొంటాడు కదా. ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఒక్కొక్క తుఫాన్ని ఎదుర్కొంటూ ఉంటాడు. మీరు ఎదుర్కొంటున్నారా తుఫాన్లు? దేవుడు అంటున్నాడు అందరూ అన్ని విషయాలు తుఫాన్లు ఎదుర్కొంటారు, కానీ ఆ తుఫాన్ ఉన్నంత మాత్రాన నేను నీతోటి లేనని కాదు. ఆ తుఫానులో కూడా నేను నీతోటే ఉన్నాను, ఆ తుఫాన్లో కూడా నీ పక్కనే ఉన్నాను, ఆ తుఫాన్లో కూడా నువ్వు ఏదైతే నడుస్తున్నావు, నువ్వు దేంట్లో అయితే వెళ్తున్నావో ఆ ఓడలో నేనున్నాను అంటున్నాడట. కొన్నిసార్లు మన తుఫాన్లు అందరికీ కనిపించకపోవచ్చు. మీ జీవితంలో ఉన్న తుఫాను మీ తల్లికి తెలుసా, లేకపోతే మీ తండ్రికి తెలుసా, లేకపోతే మీ భర్త మీ భార్యకి తెలుసా, మీ బిడ్డలకి తెలుసా, మీ స్నేహితులకి బంధువులకి తెలుసా? మన తుఫాన్లు మనకి తప్ప, దేవునికి తప్ప ఇంకా ఎవరికి తెలియకపోవచ్చేమో. కొన్నిసార్లు తుఫాన్లు మన జీవితంలో కనిపించకపోవచ్చు. ఇట్స్ అ పర్సనల్ స్టార్మ్స్, ఇట్స్ అ పర్సనల్ బ్యాటిల్స్. మన పర్సనల్ వ్యక్తిగత తుఫాన్లు, వ్యక్తిగత పోరాటాలు, వ్యక్తిగత శోధనలు, ఇవన్నీ మనం అందరము పైకి బాగానే కనిపిస్తూ ఉంటాం కదా. పైకి మనం అందరం చక్కగా నవ్వుతూనే ఉంటాం. చూసిన వారు అబ్బాయి ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఏం తక్కువలే, వాళ్ళకి అన్నీ బాగున్నాయిలే, చక్కటి పిల్లలు ఉన్నారు, చక్కటి పడుతున్నారు, అన్ని విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అవసరమైతే అసూయ కూడా పడుతూ ఉంటారు. కానీ మనం వెళ్ళే తుఫాన్ ఎవరికి తెలుసు? అంతే కదండి. మీరెళ్ళే తుఫాన్ ఎవరికి తెలుసు? వాటినే రహస్య తుఫాన్ అంట, సీక్రెట్ స్టార్మ్స్. సీక్రెట్ స్టార్మ్స్ ఆర్ నథింగ్ బట్ ఓన్లీ మీకు దేవునికి తప్ప ఆ తుఫాన్ గురించి ఇంకా ఎవరికి తెలియదు అనమాట. ఆర్ యూ ఫేసింగ్ ఎ సీక్రెట్ స్టార్మ్? రహస్య తుఫాన్ని మీరు ఎదుర్కొంటున్నారా మీ జీవితంలో? దేవుడు అంటున్నాడు, నీకు రహస్యంగా ఉండొచ్చు, ఏ మనుషుడికి కనిపించకపోవచ్చు, ఎవరికి అర్థం కాకపోవచ్చు, బట్ రిమెంబర్ దట్ ఐ యామ్ విత్ యూ ఇన్ ద స్టార్మ్. నేను నీతో పాటు ఆ తుఫాన్లో ఉన్నాను. సమయం వచ్చినప్పుడు ఆ తుఫాన్ని నేను లేసి ఆపు చేస్తాను.
సమయం వచ్చినప్పుడు, తగిన సమయంలో. అంటే యేసు ప్రభుకు తెలియదా? అంటే నిజముగా యేసు ప్రభు పడుకొని ఇంకా అంత మాత్రము కాన్షియస్నెస్ లేకుండా పడుకున్నాడా? అన్నీ తెలుసండి యేసు ప్రభు. ఆయన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయనే సృష్టించింది భూమిని. ఆయనకు తెలియదా తుఫాన్ ఎప్పుడు వస్తుందో? కానీ ఆ పరిస్థితుల్ని దేవుడు మనల్ని వెళ్ళమని, ఆ తుఫాన్ గుండా వెళ్ళమని కొన్నిసార్లు అనుమతిస్తూ ఉంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే తుఫాన్ అంటే ఎప్పుడు ఇందాక చెప్పిన రీతిగా తుఫాను దేవుడు అనుమతించింది కాదు. తుఫాన్ ఉంటే దేవుడు నా జీవితంలో లేడు. దేవుడు నా జీవితంలో ఉంటే స్మూత్ సెయిలింగ్ ఉంటుంది. అస్సలు ఒక్క వేవ్ అల రాదు, పెద్ద అలలో నేను కొట్టుకుపోను, తుఫాను రాదు, ఎప్పుడు చూసిన స్మూత్ సెయిలింగ్ లైఫే ఉంటుంది నాకు అని అనుకుంటారు. కానీ దేవుడు ఉంటేనే కొన్నిసార్లు తుఫాన్లు ఉంటాయి. దేవుడు కావాలని మనల్ని ఎదిగింపజేయడానికి తుఫాన్లు అనుమతిస్తూ ఉంటాడు. మనం ఆలయంలో చూస్తే చాలామంది చప్పట్లు కొడుతూ ఉంటారు, గంతులేస్తూ ఉంటారు, స్వరమెత్తి పాడుతూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఆ సమయంలో నేను ఉంటాను. మీరు ఆరాధించేటప్పుడు ఆ సమయంలో నేను ఆవరిస్తాను. ఆ సమయంలో, ఆరాధన సమయంలో ఆయన మహిమని మనం అనుభవిస్తూ ఉంటాం. ఆయనను ఆరాధించేటప్పుడు ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ ఉంటాం. ఆయనను ఆరాధించేటప్పుడు ఆయన మనకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ విధంగానే అనిపిస్తూ ఉంటుందా? ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు అదే విధంగా, ఏ విధంగా అయితే మీకు ఎంత దగ్గరగా ఉన్నాడో ఆ విధంగా అనిపిస్తూ ఉంటుందా? కాదు కదా. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు ఐఎమ్ విత్ యూ. కానీ ఈ వాక్యం చదువుదామండి. కీర్తనలు 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్ముకోదగిన సహాయకుడు అని తెలుగులో రాయబడి ఉంది. కానీ ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే ఎవర్ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ అని ఉంటుంది. ఎవర్ ప్రెజెంట్ అంటే ఎప్పుడు ఉంటాడంట. మనకి శోధన వచ్చిందా, మనకి తుఫాన్ వచ్చిందా, హీ ఈజ్ దేర్ అని వాగ్దానం ఇచ్చాడండి మన దేవుడు. మీరు అనుకుంటున్నారేమో దేవుడు లేడని, మీరు అనుకుంటున్నారేమో దేవుడు ఉంటే ఇది జరగదు, ఇది అసాధ్యము, దేవుడు ఉంటే ఇంత కలవరం ఎందుకు, దేవుడు ఉంటే ఇంత అయోమయ పరిస్థితులు ఎందుకు అని అనుకుంటున్నారేమో. కానీ బట్ గాడ్ ఈజ్ సేయింగ్, మీరు ఆరాధిస్తే నేను మీ మధ్య ఆవరిస్తాను, మీ మధ్య ఉంటాను. కానీ ఎప్పుడైతే మీరు ఆపత్కాలంలో, అపాయమైన స్థితిలో ఉన్నారో, ఎప్పుడైతే మీరు తుఫానులు ఉన్నారో, ఐఎమ్ దేర్ ఎవర్ ప్రెజెంట్ అంటే అక్కడే ఉంటాను నేను. ఐ యామ్ విత్ యూ అట్ దట్ మూమెంట్, ఐ యామ్ విత్ యూ అట్ దట్ మూమెంట్ అంటున్నాడు దేవుడు.